హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎలా ఉన్నాయనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. రేపు కూడా ఎలా ఉండబోతుందని చూసుకుందాం. ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, నిన్న నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 22,460 దగ్గర క్లోజ్ అయిందని మీ అందరికీ తెలిసిందే. అది ఆల్రెడీ మన లెవెల్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసాము. 22,567 బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 22,460 వరకు వచ్చింది, అక్కడ క్లోజ్ అయింది. ఈరోజు దాని బ్రేక్ అయితే మనం నిన్న వీడియోలో చెప్పిన లెవెల్ వచ్చి 22,267. ఈరోజు అది మార్నింగ్ ఓపెనింగే బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి 22,315 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పైకి వచ్చేసింది. కిందకి వెళ్ళాల్సింది కాస్త పైకి వచ్చేసింది. ఈరోజు యాక్చువల్లీ వర్క్ చేసిన స్టాక్స్ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే ఒక స్టాక్తో మార్నింగ్ నుంచి అది ఆల్మోస్ట్ పండకుండా ఆపుతా వస్తున్నది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ మూడు మాత్రమే ఈరోజు కూడా మార్కెట్ని లిఫ్ట్ చేస్తూ వచ్చాయి. అండ్ ఈరోజు హీరో వచ్చే లిటరలీ ఐసిఐసిఐ బ్యాంక్. దానివల్లే మనకి నిఫ్టీ పెరుగుతూ వచ్చింది. సెన్సెక్స్ ఎక్స్పైరీ కాస్త అది మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత నుంచి పైకి వచ్చిన తర్వాత లాస్ట్ 1 అవర్ అయితే అబ్సల్యూట్లీ నో మూమెంట్, డెడ్ ఎక్స్పైరీ అని చెప్పాలి. ఓన్లీ ఎక్స్పైరీ అవర్ ఆఫ్ లాస్ట్ 1.5 అవర్ కానీ మనం కానీ కన్సిడర్ చేస్తే. ఇప్పుడు మనకి రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుంది అనేది మనం దాని గురించి మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ మనకి టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ వచ్చి 22,073. ఇది మీకు అందరికీ తెలిసిందే అనుకుంటాను. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర నుంచే నేను మీకు అప్ ట్రెండ్ చెప్తూ వస్తున్నాను. 22,073 ఈజ్ టీసీఆర్. దానిపైన 22,264, 22,267 దాని మన లెవెల్స్. దాని తర్వాత 22,462 అది లెవెల్. దాని తర్వాత 22,567 అది కూడా లెవెల్. ఇప్పుడు రివర్స్ వచ్చి నిన్న 22,462 దగ్గర క్లోజ్ అయింది. అది కూడా బ్రేక్ అయ్యి ఈరోజు 22,315 దగ్గరికి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ 23,500 దగ్గర ఉంది. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూసుకొని, అది కానీ 22,462 కన్నా కానీ కింద కానీ ఓపెన్ అయితే అది డైరెక్ట్గా 22,267కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు మళ్ళీ 22,462 కన్నా కింద ఓపెన్ అయ్యి మళ్ళీ కానీ పైకి వచ్చి అది 22,567 మధ్యలోనే కానీ తిరుగుతూ ఉంటే ఇది ఇంకా మోస్ట్ ప్రాబ్లీ ఇంకా అది మూమెంట్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము రేపు ఎల్లుండి. ఎందుకంటే ఫ్రైడే హాలిడే ఉంది కాబట్టి, ఎల్లుండి నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇది అగ్రెసివ్ ఎక్స్పైరీ ఉంటుందా, ఫ్లాట్ ఎక్స్పైరీ ఉంటుందా అనేది రేపు పొజిషన్ బట్టి తెలుస్తుంటుంది. కానీ రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 22,462 ఈజ్ ద లెవెల్ టు వాచ్. ఆ లెవెల్ కన్నా కానీ కింద కానీ ఉంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్ కన్నా పైన కానీ ఉంటే 22,567కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ పక్కన 4 స్టాక్స్ లెవెల్స్ ఇస్తున్నాను. ఈ 4 స్టాక్స్తోనే ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. రిలయన్స్ 1245, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1700, ఐసిఐసిఐ బ్యాంక్ 1238 అండ్ ఎన్ఫీ 1683. ఈ 4 స్టాక్స్ తోటి, ఎస్పెషల్లీ పైన 3 స్టాక్స్ తోటి ఎక్కువ ఇండెక్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ లెవెల్స్ కొంచెం వాచ్ చేసి పెట్టుకోండి. రేపు ఎల్లుండికి రెండింటికి కూడా పనికొస్తాయి ఈ లెవెల్స్ మీకు. తర్వాత మనం యుఎస్ మార్కెట్స్ మెయిన్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి యుఎస్ మార్కెట్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి, ఎందుకంటే అది బాగా పడుతూ వస్తున్నది. రిపీటెడ్గా వరల్డ్ మార్కెట్స్ మొత్తం డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి. డౌ జోన్స్ మనకి 43,460 లెవెల్ అని చెప్పని మనం వీడియోలో నేను సెపరేట్ వీడియో పెట్టినాను. డౌ జోన్స్ మీరు చూసి యుఎస్ మార్కెట్స్ మీద సండే పెట్టాను, దాన్ని చూసుకోండి. ఆ రోజు మీకు 42,466 దగ్గరే 446 దగ్గరే ఉన్నది డౌ జోన్స్. అది బ్రేక్ అయితే 1,000 పాయింట్స్ పడుతుందని చెప్పాను. అది ఆల్రెడీ బ్రేక్ అయ్యి 1,000 పాయింట్స్ పడిపోయింది. 43,460 దగ్గర డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 20,016 దగ్గర నుంచి నాస్డాక్ స్టార్ట్ అయింది. S&P 500 606 దగ్గర నుంచి ట్రెండ్ రివర్సల్స్ స్టార్ట్ అయినాయి. వాటి టీసీఆర్స్ అవి స్టార్ట్ అయిన తర్వాత చూడండి మీకు డౌ 2,000 పాయింట్లు పడిపోయింది, 2,016 పాయింట్స్. తర్వాత మీకు నాస్డాక్ ఒక 2,860 పాయింట్స్ పడిపోయింది. S&P 500 470 పాయింట్స్ పడిపోయింది ఆ లెవెల్స్ నుంచి. ఇప్పుడు డౌ జోన్స్ మీకు ఒక 560 పాయింట్ డౌన్లో ట్రేడ్ అవుతున్నది. అది వెళ్ళాల్సిన లెవెల్ 41,000. ఇప్పుడు 41,400 దగ్గర ట్రేడ్ అవుతున్నది. అది వెళ్ళాల్సిన లెవెల్ 41,000. ఈరోజు వెళ్తుందా లేదా రేపు వెళ్తుందా అనేది మనకు తెలియదు. ఈరోజు వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే రేపు వెళ్తే వెళ్ళొచ్చు. అది అంతవరకు మీకు అప్ సైడ్ రియాక్షన్ వచ్చేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ లెవెల్ మాత్రం ఒకటి వాచ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో చాలామంది యుఎస్ మార్కెట్స్ తప్పకుండా చూస్తారని అనుకుంటాను. అందుకని ఈ లెవెల్ చెప్తున్నాను. డౌ జోన్స్ 41,000 టచ్ అయిన తర్వాత మినిమం బౌన్స్ అయినా వస్తుంది. అది అప్ ట్రెండ్ కాదు, టెక్నికల్ బౌన్స్ ఏదైతే మనం చెప్తుంటామో అది పాసిబిలిటీ ఓన్లీ 41,000 టచ్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి.
ఇది నిన్న మనం పెట్టిన తమ్నైల్లో. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, బ్రేక్ 22567 బ్రేక్ అయితే 400 పాయింట్ల ఫాల్ ఉంటుందా అనేది. ఆ 400 పాయింట్ టీసీఆర్ అక్కడి వరకు వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. 22115 ఒక లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ దగ్గర రావాలి ముందు. అది అయిన తర్వాత టీసీఆర్ అది క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా డీటెయిల్స్ ఇచ్చాను, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత మీరు ఈరోజు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఎట్ క్లోజ్ అయిందంటే సెన్సెక్స్ ఫ్లాట్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అప్ 37 పాయింట్స్ క్లోజ్ అయింది. విచిత్రంగా మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేదని మీకు -362 పాయింట్ క్లోజ్ అయింది. రీజన్ మీ అందరికీ తెలిసిందా, ఇండస్ఇండ్ బ్యాంక్ మీద న్యూస్ ఉండేది, అది -25% డౌన్ ఉంది. ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ కొన్ని డౌన్ ఉన్నాయి కాబట్టి మెయిన్ ఇండస్ఇండ్ బ్యాంకే అది పుల్ డౌన్ చేసింది. సో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయాల్సింది ఏంటంటే 47,817. ఈ లెవెల్ నోట్ చేసి పెట్టుకోండి. ఇది క్రాస్ అయితే దీనిపైన కానీ ఉంటే పెరుగుతుంది, దీనికన్నా కింద కానీ ఉంటే మాత్రం పడిపోయేది అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీని. తర్వాత మీకు ఈరోజు స్టాక్స్ ఆల్రెడీ సపోర్ట్ చేసిన స్టాక్స్ మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ హీరో అని చెప్పా కదా. ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ ఇవి సపోర్ట్ చేశాయి. తర్వాత మిగతావి కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ ఇన్ఫీ, టీసీఎస్ ఇవి సపోర్ట్ చేయలేదు. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మామూలుగా, ఇది డీటెయిల్గా. ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు యాజ్ యూజువల్ సెల్లర్స్ ఉన్నారు, -2,823. అండ్ డిఐఎస్ మీకు 2,001 crores బై చేస్తున్నారు, -822 crores ఎక్స్చేంజ్లో సెల్లింగ్ జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎఫ్ఐఐ డేటా వల్ల ఒక్క పైసా మీకు ఉపయోగం ఉండదు. దీనివల్ల నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఇండస్ట్రీస్ పడుతుంటూ పెరుగుతుంటేనే మీకు మార్కెట్ పెరిగింది అని అంటారు. కానీ ఏదో స్టాక్స్ ఎఫ్ఐఎస్ కొన్నారంటే వాటి వల్ల మీకేం యూజ్ ఉండదు. అందుకని మీరు వాచ్ చేసుకోవాల్సింది, మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్, అది వాచ్ చేసుకోవాలి. ఎన్ఎస్సి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా అది వాచ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం ఆ డేటా చూసుకుంటే. ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్యూచర్స్ డేటాలో నిఫ్టీ స్పాట్ మీకు 22,497 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది 22,564 దగ్గర క్లోజ్ అయింది. ప్రీమియం 67 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో 1.07 ఉంది. పుట్ కాల్ రేషియో 1.07 అంటే నార్మల్లీ కొన్నిసార్లు కదలదు, లేదంటే లాస్ట్ మినిట్లో అంటే పుట్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి షార్ట్స్ లాస్ట్లో కవర్ అయిందంటే భారీగా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చెక్ చేసుకుంటే నిన్న 2,36,063 కాంట్రాక్ట్స్ నిన్నాయి. ఈరోజు 2,35,220 కాంట్రాక్ట్స్ ఈరోజు తగ్గాయి. నిన్నటితో కంపేర్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్డ్ ఇన్ షార్ట్ కవరింగ్. ఈరోజు షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది. తర్వాత మీరు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐ డేటా మీకు ఎఫ్ఐఎస్ బై చేసింది 11,501 కాంట్రాక్ట్స్ బై చేశారు, 10,820 కాంట్రాక్ట్స్ సెల్ చేశారు. తర్వాత మీకు 681 కాంట్రాక్ట్స్ నెట్ బయింగ్ జరిగింది. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ఫ్లాట్గా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 169 పాయింట్స్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు. ఓపెన్ ఇంట్రెస్ట్ 169 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు వాళ్ళు. సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎన్ఎస్సి టోటల్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మీకు ఆల్మోస్ట్ 66% ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది రేపు ఎల్లుండి కవర్ అవుతుందా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఫ్యూచర్స్ మంత్ ఎండింగ్ కాబట్టి ఈ ఫ్యూచర్స్ కంటిన్యూ అవుతుందా, ఈ సెల్ ఎట్టిన పొజిషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజే కొంచెం కవర్ అయినా సరే ఏం ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం తగ్గలేదు, ఓన్లీ 169 పాయింట్ తగ్గింది కాబట్టి. సో రేపు మార్నింగ్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం అప్ ఓపెన్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు షార్ట్ పొజిషన్స్ న్యాచురలీ వాళ్ళు దే విల్ ట్రై టు హోల్డ్ చేసి పెట్టుకున్నారంటే షార్ట్ పొజిషన్స్ న్యాచురల్లీ మార్కెట్లో మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇంకా లాస్ట్ మన చార్ట్ చెక్ చేసుకుందాం. మంది చార్ట్స్ ఈరోజు నిఫ్టీ చార్ట్ చూడండి. మీరు నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఇచ్చున్నాను, ఫ్లాట్గా స్లోగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను చూడండి ఎంత స్లోగా పైకి వెళ్తా ఉన్నది, అది ఒకసారి చెక్ చేసుకోండి. నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 22,345 దగ్గర ఓపెన్ అయింది, లో టచ్ అయింది 22,314. అక్కడి నుంచి ఫస్ట్ మీకు బై సిగ్నల్ వచ్చింది, వచ్చేది మీకు 22,388కి వెళ్ళింది. అక్కడి నుంచి 22,442కి వెళ్ళింది. అక్కడి నుంచి 22,496 ఈ లెవెల్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఎప్పుడైనా సరే మన ఈ ట్రెండ్ లెవెల్ సిస్టంలో ఏంటంటే ట్రెండ్ లెవెల్ చార్ట్ సిస్టంలో మీకు ఇంటర్డే లెవెల్స్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ వరకు మీకు అప్ ట్రెండ్కి వెళ్తున్నదంటే ఆ థర్డ్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ వస్తుంది, వచ్చేది అక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు అది అక్కడ దాటి వెళ్ళలేకపోయింది. 522 దానిపైన హై టచ్ అయ్యి మళ్ళీ వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది అట్ 22,496 దగ్గర క్లోజ్ అయింది.
ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూడండి, సేమ్ ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ టోటలీ ఫ్లాట్ అని చెప్పాలి. 874 దగ్గర అది ఓపెన్ అయింది. అది అప్ సైడ్ ఒకసారి లెవెల్ టచ్ అయింది, డౌన్ సైడ్ ఒకసారి లెవెల్ టచ్ అయింది. అది రెండు జరిగిపోయింది, మీకు మార్నింగే జరిగిపోయినాయి. తర్వాత 10:30 నుంచి 10 o'clock నుంచి ఆల్మోస్ట్ మీకు 3:30 వరకు చూడండి ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి, స్ట్రైట్ లైన్ లాగా ఉంది. ఈ క్యాండిల్స్లో చూస్తే మీకు తెలియవు. ఇది పైన సైడ్ లెవెల్ 48,029, డౌన్ సైడ్ లెవెల్ ఈస్ 47,702. ఈ రెండింటి మధ్యలో తిరిగింది. అంటే టోటల్ మొమెంట్ ఈస్ ఇన్ 300 పాయింట్స్లో మీకు ఓపెన్ అయిన తర్వాత ±150 పాయింట్ రేంజ్లో టోటల్ తిరిగింది ఈ బ్యాంక్ నిఫ్టీ. ఇంకొక చార్ట్ కూడా ఇచ్చున్నాను, సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, దాన్ని కూడా మీరు చూసుకుంటారని చెప్పిన ఉద్దేశంతో ఇచ్చున్నాను. ఈరోజు సెన్సెక్స్ కూడా చూడండి, మీరు ఓపెన్ అయిన తర్వాత మీకు 73,743 దగ్గర ఓపెన్ అయింది. ఇదే లెవెల్ నేను మీకు ఇచ్చున్నాను, నిన్న మీరు చెక్ చేసుకోవచ్చు నా వీడియోలో. 73,743 అక్కడి నుంచి ఓపెన్ అయిన తర్వాత పైకి వచ్చింది. ఎప్పుడు మీకు నా స్టాండర్డ్ రూల్స్ తెలుసు కదా, ఓపెన్ కానీ క్రాస్ అయితే బై చేయాలి మీరు, ఓపెన్ బ్రేక్ అయితే సెల్ చేయాలి. ఓపెన్ క్రాస్ అయింది, క్రాస్ అవ్వగానే 73,884కి వెళ్ళింది. అది కూడా క్రాస్ అయింది, మీకు 74,061 వరకు వెళ్ళింది. అది కూడా క్రాస్ అయింది, మీకు 74,239కి వెళ్ళాలి. అది అక్కడి వరకు వెళ్ళకుండా 74,195కి వెళ్ళి 74,100 దగ్గర ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇది మనకి టోటల్ ఈ చార్ట్ సంబంధించింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను, 2 to 462 వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ కానీ అయితే కొంచెం ఫాల్ అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అది కానీ బ్రేక్ కానీ కాకుండా 2 to 462 అండ్ 2 to 567 ఈ రెండు మధ్యలో కానీ ఉంటే మనం ఎవరేం చేయలేము. ఈ రోజులాగా లాస్ట్ 1 or 2 hours లాగా ఫ్లాట్గా ఉండే అవకాశం కూడా ఉండొచ్చేమో. మోస్ట్లీ అలా జరగదని అనుకుంటున్నాను. పాసిబిలిటీ ఆఫ్ ఫాల్ మేబీ మోర్ అనుకుంటాను, ఎందుకంటే బాగా డౌన్ ఉంది. ఇట్ విల్ ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి, ప్లస్ అన్ని మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి మంది కూడా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఒక 70-80 పాయింట్ డౌన్ ఉంది. కాబట్టి రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ తీసుకోండి. సో మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీరు హ్యాపీగా ఉండి ఈ కంటెంట్ మీకు కానీ లెవెల్స్ కానీ మీరు అలవాటు పెడుతూ ఉంటే షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో. సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.